ఆత్రేయ గారిని నాకు ఈ సత్యారెడ్డి గారు పరిచయం చేశారు. ఆయన నన్ను ఫస్ట్ చూసినప్పుడే నేను సన్నగా బాగా ఇదిగా ఉండేవాడిని, బాగా సన్నగా ఉండేవాడిని. ఆయన ఇలా రైటర్ అది ఏంటి నాయనా అది ఇది అని మాట్లాడారు. వస్తూ ఉండన్నారు, వెళ్తూ ఉన్నాను. బయట నేను సినిమాలు అప్పటికే రాస్తున్నా. ఆయన దగ్గరికి టైం ఉన్నప్పుడల్లా వెళ్ళేవాడిని. ఒకరోజు నేను వెళ్ళే టైంకి ఆయన కాళ్ళకి తనే పాపం అమృతాంజనం రాసుకుంటున్నారు. సరే పెద్ద ఆయన గురువు గారు ఆచార్యాత్రేయ గారు, నేను కుర్రవాడిని. సరే అని చెప్పి గురువుగారు ఇవ్వండి నేను రాస్తాను. వద్దులేరా నాకు లేదు ఇవ్వండి సార్ తీసుకుని ఆయనకి రాశాను. బాగుందిరా అని అన్నారు. ఆ రాయడం అనేది ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన ఒరే కొంచెం వీపుకి అనేవాళ్ళు, ఒకరోజు మెడకి అనేవాడు. ఆయన అన్నప్పుడల్లా అది రాస్తూ ఉండేవాడిని. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే కాళ్ళు, వీపు, చేతులు ఇవన్నీ కలిపి ఫుల్ బాడీ మసాజ్ రేంజ్కి వెళ్ళిపోయాను. ఆయనకి వెళ్తే ఒక అరగంట ఆయిల్ మసాజ్ లాగా ఆయనకి చెయ్యాలి. అది నాకు ఎలాంటి పేరు తెచ్చిందంటే ఇండస్ట్రీలో నేను ఎక్కడో వేరే షూటింగ్లో ఉంటే నన్ను ఎత్తుక్కుంటూ వాళ్ళ అబ్బాయి చిన్ని అని ఉండేవాడు. ఆయన పెంపుడు కొడుకు కుర్రాడు. ఆడొచ్చేసేవాడు 16-17 ఏళ్ళోడు, చిన్న లూనా వేసుకొని, నాన్నగారు రాయడానికి రమ్మంటున్నారండి అని. బట్ చూసేవాళ్ళు అనుకునేవాళ్ళు రాత్రేకే గోస్ట్ రైటర్, అబ్బా వీడు చేరాడా ఇప్పుడు అనే బిల్డప్. రాయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, డైలాగులు ఎవరు రాసేస్తానని. బట్ అక్కడికి వెళ్ళాక నేను రాసేది అంటే అమృతాంజనం, మంచి క్షీరబల తైలం, మహానారాయణ తైలం ఇవన్నీ తెప్పించాడు ఆయన. మహానారాయణ తైలం, పిండ తైలం, ఇవి మొన్న నీకోసమే తెప్పించాను రాయిరా పిండ తైలం అని. నా కోసమా అని చెప్పి ఇక ఆయనకి రుద్దడం మొదలెట్టేవాడిని. అలా మా అనుబంధం ఆయనకి రుద్ది ఆయన మహానుభావుడి ఆయన దగ్గర ఉన్న 4 అక్షర ముక్కలు 2 అక్షర ముక్కలు నాకు వచ్చి 200 సినిమాలు ఈరోజు రాసి మీతో ఇంటర్వ్యూ షేర్ చేసుకునేది వచ్చిందేమో అనుకుంటున్నాను. ఆ టైంలోనే ఆయన షిరిడి సాయిబాబాకి పాటలన్నీ ఆయనతో రాయించా. అప్పుడు వేటూరు గారు మంచి బిజీ, ఫ్రీగా రాస్తా అన్నారు వేటూరు గారు. అంటే నేను మాత్రం ఆత్రేయ గారు రాయాలి అని ఆయన స్క్రిప్ట్ అంతా శనినాగ సాయిబాబా టెంపుల్లో కూర్చోబెట్టి వినిపించాను. ప్రొడ్యూసర్ నాకేంటంటే అప్పుడు ఆత్రేయ గారు తీసుకుంటోంది సాంగ్ 1500 ఆ రోజుల్లో. 6 సాంగులు 6000, 6500, 9000 నాకు ఇచ్చేశారు. ఒక అంబాసిడర్ కార్ ఇచ్చారు 3535. సాబు అనో డ్రైవరు. ఆత్రేయ గారిని ఎక్కించుకోవడం, వుడ్లాండ్స్కి వెళ్తే వెళ్ళి కారులో కూర్చుంటే అక్కడ ఏదో టిఫిన్ చేసేవాళ్ళు. అయినా శనాయనగ సాయిబాబా టెంపుల్లోనే వినాలని మీరు శోభనబాబు గారి ఇంటి పక్కనది. అక్కడ ఆయనకి చెప్పి అంతా విన్నాక ఆయన ఒరే నేను ఎప్పుడో 45 ఏట వెంకటేశ్వర మహత్యం రాశానురా, నువ్వు నీ 22 ఏట షిరిడి సాయి మహత్యం రాసావు, చాలా గొప్ప నాయనను ఆశీర్వదించారు. ఒక్క రోజులో 6కి 6 మూళ్ళ 18 పల్లవులు, 6 మూళ్ళ 18 చరణాలు రాస్తారు ఇళయరాజా మ్యూజిక్. ఇప్పటికీ ఈ రోజుకి ఎన్ని సాయిబాబాలు వచ్చినా కానీ మా సాయిబాబాని విజయచంద్ర హీరో, ఇళయరాజా మ్యూజిక్, నేను రాసిన సినిమానే ఈ రోజుకి టాప్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.